ఇది ఒక సర్వేలో ఉన్న ఇన్ఫర్మేషన్. అదేమిటంటే 1925 నుంచి 45 వరకు పుట్టిన వారిని సైలెంట్ జనరేషన్ అంటారు. 1946 నుంచి 64 వరకు పుట్టిన వాళ్ళని బేబీ బూమర్స్ అంటారు. 1965 నుంచి 1980 వరకు పుట్టిన వాళ్ళని జనరేషన్ ఎక్స్ అంటారు. 1981 నుంచి 96 వరకు పుట్టిన వాళ్ళని మిలినియర్స్ అంటారు. 97 నుంచి 2012 వరకు పుట్టిన వారిని జనరేషన్ జీ అంటారు. 2013 నుంచి 28 వరకు పుట్టిన వాళ్ళని జనరేషన్ ఆల్ఫా అంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక జనరేషన్లో ఉన్న భక్తి మరొక జనరేషన్లో కనబడట్లేదు. దేవునిపై ఉన్న భక్తి, విశ్వాస విలువలు ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్కి తగ్గుకుంటూ వస్తుంది. అలాగే పాపమైతే విస్తరిస్తూ పోతుంది. అయితే ఒక సర్వేలో తేల్చిన విషయం ఏంటంటే, ఈ జనరేషన్ జీ అనే తరం వారు భిన్నంగా దేవుని పైన భక్తి, విశ్వాసాన్ని, శ్రద్ధను కనబరుస్తున్నారు. అది ఇక్కడ కాదు, యూకే, యూరప్ కంట్రీల్లో ఈ జనరేషన్ జీ అనే తరం వారు బైబిల్ చదవడం, బైబిల్ విషయాల కొరకు ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం, సువార్త గురించి ఎక్కువగా మాట్లాడటం జరుగుతుందంట. ఇది మన ఇండియాలో కాదు. ఇక్కడ మన ఇండియాలో స్టాట్స్ వేరేలా ఉన్నాయి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో దావీదు నుండి యోధా వారు బబులోను చెరలోనికి వెళ్ళే వరకు 14 తరాలు. ఈ 14 తరాలు దేవుని మరిచిపోవడం వల్లే వాళ్ళు మరలా తిరిగి చెరలోనికి వెళ్ళవలసి వచ్చింది. క్రైస్తవులుగా చేసే పెద్ద తప్పు ఏంటంటే, దేవుని యందు భయభక్తులు, విశ్వాస విలువలు తమ పిల్లలకు నేర్పించకపోవడం వల్లే. ఇదే వారి పాలిట ఉరిగా మారుతుంది.